అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనతో పాటు మెదకెప్పి రఘునందన్ రావు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రఘునందన్ రావు, ఒక వకీల్ సాబ్గా చెప్పండి, ఇప్పటికే కేసు కోర్టులో ఉంది. ఆ ముఖ్యమంత్రి అల్లార్జున్ కేసు పైన మాట్లాడారు. ఈరోజు మళ్ళీ విచారణకు పిలిచారు. విచారణకు పిలవచ్చా? కోర్టు ట్రయల్లో ఉండగా కేసుని పిలవచ్చు. పోలీసు వాళ్ళకి విస్తృతమైనటువంటి అధికారాలు ఉంటాయి. నేర ఆరోపణలు ఎదుర్కొని మధ్యంతర బెయిల్ తెచ్చుకొని, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని, లేదా బెయిల్ మీద ఉన్నటువంటి ముద్దాయిల్ని విచారణ కోసం ఎప్పుడైనా పిలిచేటువంటి అధికారం పోలీసు వాళ్ళకు ఉంటుంది. పిలవచ్చు. కానీ ప్రెస్ మీట్ పెట్టడం పట్ల కూడా చాలా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కానీ విచారణకు ఎందుకు పిలిచారు అనేది ఒక క్వశ్చన్ రేజ్ అయింది. సో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం తప్పు అయితే సివి ఆనంద్ ప్రెస్ మీట్ పెట్టడం కూడా తప్పు అవుతుంది గట్ల. అందుకని చెప్పి ముందు అల్లు అరవింద్ పదిక్క తప్పు చేసిండని చెప్తున్న సివి ఆనంద్, నేను కూడా ప్రెస్ మీట్ పెట్టి తప్పు చేసిన అని ముందు సివి ఆనంద్ గారు కూడా అంగీకరించాలి. గట్ల తప్పు కమిషనర్ చేస్తే ఒక రూలు, సినిమా యాక్టర్ చేస్తే ఒక రూలు, రఘునందన్ చేస్తే ఒక రూలు ఉండదు. తప్పు ఎవడు చేసినా తప్పు తప్పే. బీజేపీ కేసును రాజకీయంగా వాడుకుంటుందని కూడా చర్చ జరుగుతుంది. నిజంగా బీజేపీ వాడుకుంటుందా? కాంగ్రెస్ చేస్తుంది రాజకీయం కాదా అన్న? చేతగాని మీ అసమర్థ పాలన లోపల 886 మంది విద్యార్థులు గురుకులాలలో ప్రభుత్వం నడుపుతున్నటువంటి హాస్టళ్లలో అన్నం తిని 56 మంది చచ్చిపోయారన్న ఇయ్యాలటి దాకా. ఈ సావులన్నీ ప్రభుత్వ హత్యలు కాదా అన్న? వీటికి సమాధానం చెప్పడం చేతగాక రేవతి కుటుంబానికి అన్యాయం జరిగింది. రేవతి చనిపోవడం దురదృష్టకరం. శ్రీతేజకి 25 లక్షలు ఇవ్వడం అభినందనీయం. కానీ మరి గురుకులాలలో మీరు హత్య చేసిరు కదా, మీరు బువ్వవేటగా చంపారు కదా, వీళ్ళు కదా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, ట్రైబ్స్ వీళ్ళు కదా, వీళ్ళ పిల్లలు ఇంతమంది చచ్చిపోయినారు కదా. నిజంగా రేవంత్ రెడ్డి గారి ప్రజా పరిపాలన కొనసాగిస్తుంటే ఈ 56 మంది పిల్లల కుటుంబాలకు కూడా మనిషిగా 25 లక్షలు ఇచ్చి పాప పరిహారం చేసుకొని తప్పైందని చెప్పి పోయాడు ఉండాలి. ఒక్క ఎమ్మెల్యేనన్నా ఏళ్ళ దాకా పోయి హాస్టల్లో దీన్ని పడుకున్నాడా పిల్లలతోటి? హాస్టల్లో పరిస్థితి ఏముందనేది పరిశీలించిర్రా? ఇది చేయకుండా రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ దోస్తు అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైతీ తోటి ప్రశ్న అడిగిపించుకొని అచ్చిరాని ఇంగ్లీష్ లోపల సగం హిందీ సగం ఇంగ్లీష్లో మాట్లాడి ఓ సినిమా హీరో గురించి, ఒక అరెస్ట్ గురించి 20 నిమిషాలు మాట్లాడడానికి ముఖ్యమంత్రికి టైం ఉంటుంది. కానీ ఇగో ఇంతమంది పిల్లలు చచ్చిపోతే మాత్రం ఈ పిల్లల గురించి అసెంబ్లీలో చర్చ పెట్టేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి టైం లేదు. ఇది మేము మాట్లాడితే మేము రాజకీయం చేస్తూ ఉన్నాం. అవునా? కానీ పరామర్శిస్తలేరు తప్ప సినిమా వాళ్ళకు మద్దతు ఇస్తున్నారనే చర్చ కూడా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టి ఒక వ్యక్తిని బలహీనునిగా చేసి అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు బరాబరి బలహీనుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదనే క్వశ్చన్. ఎవరు? రేవతి కుటుంబాన్ని పరామర్శించిరు? మీరెన్నడు పరామర్శించారు? నన్ను పరామర్శించలేని అడిగే నైతిక హక్కు నీకెక్కడిది? నువ్వు పరామర్శించింది ఎన్నడు? నువ్వు దాన్ని రాజకీయం చేయాలనుకున్న రోజు పరామర్శించినాం. మేము దాన్ని రాజకీయం చేయాలనుకోలేదు కాబట్టి మౌనంగా ఉన్నాం. మేము సాయం చేసినామా చేయలేదనే తర్వాత తెలుస్తుంది. నీకు తొందర ఎందుకు? నీలాగా మేము 25 లక్షలు ఇచ్చి బాగా ఊదుకుంటలేము ఇచ్చినామని. అది కూడా నీ ఇంట్లో సొమ్ము కాదు కదా. మంత్రి హోదాలో ఉండి సీతక్క మాట్లాడుతూ జాతీయ హోదాకు సంబంధించినటువంటి జాతీయ అవార్డు అనేది జైభీం సినిమాలో కాకుండా ఇటువంటి పోలీసులను కించపరిచే విధంగా ఉన్న సినిమాకు ఇవ్వడం ఏంటి? దీని వెనుక ఉన్నటువంటి మతలాభ ఏంది అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది నేషనల్ పార్టీ. సో సీతక్క చెప్పినట్టు అవార్డులు మేము ఇవ్వలేము. దానికి ఒక జ్యూరీ ఉంటుంది. ఆ జ్యూరీ సెలెక్ట్ చేస్తే వాళ్ళు ఇస్తారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇచ్చేటువంటి అవార్డుల గురించి మీరు సరిగా ఆలోచించుకొని ఇయ్యండి. కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, ఆ జ్యూరీ సంస్థలు ఏం చేయాలంటే జ్యూరీ సంస్థలు చూస్తాయి. మేము పెద్దల సభకు ఎవరిని పంపాలో మాకు తెలిసి పంపుతాం. మాకు రాజకీయం చేయడం తెలుసు. కాబట్టి మీ నుంచి నేర్చుకోవాల్సినంత దుస్థితిలో, కాంగ్రెస్ పార్టీ నుంచి నేర్చుకోవాల్సినటువంటి దుస్థితిలో ఈ రాజకీయ పార్టీలుగా భారతీయ జనతా పార్టీ లేదు. మీరు ఏదో అంబేద్కర్ పేరు మీద ఏదో యాత్ర చేస్తున్నాడు పిసిసి అధ్యక్షుడు. మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్. ఈ రాష్ట్ర సచివాలయం పక్కన ఈ దేశంలో అన్నిటికంటే పెద్దదైనటువంటి అంబేద్కర్ విగ్రహం ఉంది. ఎవరు పెట్టింది అనేది అవసరం లేదు. అంబేద్కర్ విగ్రహం దేశంలో పెద్దదైనటువంటి అంబేద్కర్ విగ్రహం తెలంగాణలో సెక్రటరియట్కే 100 గజాల దూరంలో ఉంది. మీరు చెప్పిన ప్రజాపాలనలో అంబేద్కర్ వారసులమని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఎందుకు అంబేద్కర్ విగ్రహానికి ఇయ్యలదాకా నీ ముఖ్యమంత్రి పోయి దండేయలేదు? వర్ధంతికి జయంతికి తాళం ఎందుకు తీస్తలేరు? నాసంటోడు పోయి దండేస్తాడు. తాళం ఎందుకు వేసి పెట్టిరు అంబేద్కర్ విగ్రహం దగ్గర? దానికి ముందు సమాధానం చెప్పు. అంబేద్కర్ని అవమానించింది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 నుంచి అంబేద్కర్ కుటుంబాన్ని, అంబేద్కర్ ఎన్నికలలో పోటీ చేసినప్పుడు ప్రతి సందర్భంలో అవమానించినటువంటి పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవాళ మీరు చేయాల్సినటువంటి ర్యాలీ అంబేద్కర్ విగ్రహం కాడికి పో. ఆడున్నటువంటి గేట్లకు తాళాలు తీపి ఆ అంబేద్కర్ని పెట్టినాక ఇవాళ మేము అధికారంలోకి వచ్చినాక ఒక్కసారి కూడా దండేయలేదు, మాది తప్పైందని చెప్పి చెంపలేసుకొని అంబేద్కర్ని క్షమాపణ కోరాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఎందుకు అంబేద్కర్ విగ్రహం కేసీఆర్ పెడితే పోవద్దా? మరి అట్లాంటి పంజగుట్ట చౌరస్తాలో కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ విగ్రహం పెట్టిరనుకో, ఇంకోరు పోరా? ఇంకో ఊరిలో ఇంకో పార్టీ వాళ్ళు అంబేద్కర్ విగ్రహం పెట్టిరనుకో, దండేయడం గౌరవించడం సంస్కారం కాదా? ఆ సంస్కారం కూడా లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాట్ యు విల్ స్పీక్ అబౌట్ అంబేద్కర్ని ఎన్నికలు ఓడగొట్టింది మీరు.
అంబేద్కర్ గారిని 2 సార్లు ప్రత్యక్ష ఎన్నికలలో ఓడగొట్టింది మీరు. అంబేద్కర్ మంత్రివర్గం నుంచి రాజీనామా చేసిపోయింది, అగెనెస్ట్గా నెహ్రూ గారికి అగెనెస్ట్గా పోయినరు. కాబట్టి కాంగ్రెస్కి అంబేద్కర్ పేరును ఉచ్చరించేటువంటి నైతిక హక్కు లేదు. జవహర్లాల్ నెహ్రూకి ఇచ్చుకున్నారు భారతరత్న, ఇందిరాగాంధీకి ఇచ్చుకున్నారు, రాజీవ్ గాంధీకి ఇచ్చిండ్రు, సచిన్ వాళ్ళకి ఇచ్చిర్రు, బతికిన వాళ్ళకి ఇచ్చిర్రు. కానీ భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్కి కనీసం భారతరత్న ఇవ్వాలనేటువంటి ఆలోచన రానటువంటి దుర్మార్గమైన పార్టీ ఈ దేశం లేదని ఉందంటే అది కాంగ్రెస్. 100 ఎలుకల్ని తిన్న తర్వాత పిల్లి చెప్పిందంట కాశీకోయత్త అని. అట్లుంది ఇలా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ పేరు స్మరిస్తుంటే. సినీ ఇండస్ట్రీకి సంబంధించి కాస్త భయాందోళన సినీ ఇండస్ట్రీ ఉంది, ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ వస్తున్నారని. ఎందుకు ఇదంతా జరుగుతుంది? సినీ ఇండస్ట్రీ అల్లర్జున్ పరామర్శించడం వల్లనే అల్లర్జున్ కేసును మరింత స్ట్రాంగ్ చేశారని అనుకోవచ్చు. ఏమన్నా ఇవన్నీ ఉడత ఊపులు. ఈ ఉడత ఊపులకి హైదరాబాద్లో ఎవడు భయపడ్డాడు? రియల్ ఎస్టేట్ వాడు భయపడ్డాడు, ఐటీ రంగం భయపడ్డది, సినిమా వాళ్ళు భయపడ్డారు, ఎవరు భయపడ్డారు. భాగ్యనగరం విరాజిల్లుతుంది. ఇటువంటి ముఖ్యమంత్రులు 5 ఏళ్ళకు కూడా వస్తాడు పోతాడు. వీళ్ళ ఉడత ఊపులకు భయపడితే హైదరాబాద్లో ఏం డెవలప్మెంటే జరగదు. దేశంలో ఉన్న మెట్రో నగరాలల్లో నా భాగ్యనగరాన్ని మించిన నగరం ఇంకొకటి లేదు. దీన్ని ఎన్ని ఉడతలు ఊపినా, ఎంతమంది భయపట్టించినా ఈ భాగ్యనగరంలోంచి సినీ పరిశ్రమ పోదు, ఐటీ పరిశ్రమ పోదు, రియల్ ఎస్టేట్ పరిశ్రమ పోదు. కొంచెం స్పీడ్ బ్రేకర్లు వస్తుండొచ్చు అప్పుడప్పుడు. స్పీడ్ బ్రేకర్లను ఎక్కి బ్రేకర్లు రేవంత్ రెడ్డి వేస్తున్నాడా? ఆ స్పీడ్ బ్రేకర్ ఎవరు వేసినా ఆ స్పీడ్ బ్రేకర్లను ఎక్కి దాటేటువంటి శక్తి అన్ని రంగాలకి భాగ్యనగరం ఇస్తుంది, అందరికీ ఆశ్రయం ఇస్తుంది. కాబట్టి భాగ్యనగరంలో ఉన్న సినీ పరిశ్రమ ఏడుకోదు, భాగ్యనగరంలో ఉన్న రియల్ ఎస్టేట్ ఏడుకోదు, ఎవరు ఏడుకోరు, అందరూ విరాజిల్లుతారు, బాగుంటుంది అంతా. ఒక మాట, ప్రైవేట్ బ్రాంచాలకు సంబంధించి పెట్టుకునేటప్పుడు జాగ్రత్త, ఎక్కువ అనుమతించబోం, అటువంటి సంస్థల మీద కూడా చర్యలు తీసుకుంటామని సాక్షాత్తు సిపి చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? ఇక ఉన్నట్టు మాట్లాడితే ఊరంతా కోపమడతారన్న, ఊరందరికి శత్రువు అవుతామన్నా. ఈ బౌన్సర్లను పెట్టి పక్కన పెట్టి నూక్కునే కార్యక్రమాన్ని మొదలుపెట్టిందే పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి మొదలుపెట్టిండు. ఈయననే ఈ దుకాణం పెట్టిందే ఈయన. చుట్టూ 4 పెట్టుకొని నూకూరి చేతులు కట్టుర్రి ఈ సంస్కృతికి తెరలేపిందే ఈయన. నిజంగా సివి ఆనంద్ అనడానికి ఏమన్నా ఉంటే బౌన్సర్ల వ్యవస్థను క్యాన్సిల్ చేయి, బౌన్సర్ల యూనిఫామ్లే ఏనీయకు, గది చేయరాదు. ఇప్పుడు ఈయనే అల్లు అర్జున్ పంచాయతీకి బౌన్సర్ల పంచాయతీ ఎందుకు తెస్తావు? మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా మంది బౌన్సర్లను 50-60 మందిని పెట్టి మొత్తం థియేటర్లను అదుపులో తీసుకొని తోసేశారు కాబట్టి అనేది అక్కడ దానివల్ల ఉధృతిగా జరిగింది. ఎందుకు ఇంటెలిజెన్స్ ఎందుకు వైఫల్యం చెందింది? సంధ్యా టాకీస్ గేట్ తీసినప్పుడు ఆ గేట్ తీసే కాడ యూనిఫామ్లో ఉన్న పోలీసు వాళ్ళు కనబడుతుర్రు. ఎందుకు తీసిర్రు? గేటు తాళమేసే ఉంచనుంటివి. ఓ క్రేన్ తీసుకొచ్చి బండ్లు టో చేస్తావు కదా, అట్లా సినిమా హీరోని టో చేసి తీసుకుపోనుంటివి. నీకు మల్టిపుల్ పవర్స్ ఉన్నాయి కదా సివి ఆనంద్ గారు, ఎందుకు నిద్రపోయినావు ఆ రోజు? సో నువ్వు ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని చెప్తారు. ఒక కుట్టేయాల్సిన చోట వేస్తే 9 కుట్లు అంగి చినిగిపోకుండా ఆగుతుంది. అది చేయలేదు పోలీసు వాళ్ళు. అది చేయక ఇయ్యలేదో అల్లు అర్జున్ మీద, రఘునందన్ మీద, ఇంకోల మీద, భారతీయ జనతా పార్టీ మీద పడేడిస్తే ఏమొస్తుంది? సో ఇట్ ఈస్ మిజరబుల్లీ ద ఫెయిల్యూర్ ఆఫ్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మిస్టర్ సివి ఆనంద్. ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల రేవతి నష్టపోయింది, రేవతి కుటుంబం నష్టపోయింది తప్ప ఇంకొకటి కాదు. ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారా? హాస్పిటల్లో ఉన్న బాలుని రఘునందన్ రావు ఏమైనా పరామర్శించారా? ఇప్పుడు దీన్ని రాజకీయం చేయొద్దు అనుకుంటున్నాం కాబట్టి మేము మౌనంగా ఉంటున్నాం. ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఎట్లా ఆదుకోవాలో మాకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు. ఈ దేశంలో ప్రతి ఆపదలో ఉన్న పేదోన్ని, గరీబుల కుటుంబాన్ని మేమే ఆదుకున్నాం. భవిష్యత్తులో రేవతి కుటుంబాన్ని కూడా భారతీయ జనతా పార్టీ 100% అండగా నిలబడుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్. థ్యాంక్ యూ అండి. ఇది అసలు అల్లు అర్జున్కు సంబంధించినటువంటి అంశాన్ని రాజకీయం చేస్తుంది కాంగ్రెస్, రాజకీయంగా వాడుకునేందుకు కూడా ప్రయత్నిస్తుంది అని చెప్పి కూడా కాంగ్రెస్ అంటూ మండిపడుతున్నాయి. రేవతి కుటుంబానికి సంబంధించి ఆదుకునేది బీజేపీనే, ఎట్లా ఎవరిని ఆదుకోవాలో తెలిసినటువంటి పార్టీ బీజేపీ అని చెప్తుంది. మరొక పక్క అల్లు అర్జున్ కేసు విషయానికి సంబంధించి మాత్రం అది కోర్టులో ఉండగా అల్లు అర్జున్ మాట్లాడింది ఎంత తప్పో సిపి కూడా మాట్లాడింది అంతే తప్పు అవుతుంది. అనవసరమైనటువంటి వాళ్ళు మాటలు కూడా ఒకవైపు అల్లు అర్జున్ పైన చేస్తున్నారు. కక్ష కట్టి ఈ విధంగా వ్యవహరించడం సరికాదు. సినీ ఇండస్ట్రీకి ఎటువంటి డోకలేవు. ఇట్లాంటి ఉడతా ఊపులకు భయపడి కూడా సినీ ఇండస్ట్రీ బెదిరిపోయి ఎక్కడికి వెళ్ళదని చెప్తుంది. సీతక్క ఒక్కసారి మాట్లాడేటప్పుడు తాము ఇచ్చినటువంటి అవార్డులు గతంలో తాము ఎంపిక చేసి రాజ్యసభకు పంపించినటువంటి వాళ్ళని తిరిగి చూసుకోవాలి, వారు ఇచ్చినటువంటి అవార్డులు కూడా ఒకవైపు చూసుకోవాలి. ఇటువంటి వ్యాఖ్యల మీద కూడా సీతక్క మాట్లాడడం సరికాదంటూ ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇస్తున్నారు. కెమెరామెన్ గణేష్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.